ఈ 108 తీసుకోవడంలో గల కారణం ఏంటంటే దీన్ని మనం అష్టోత్తర శతనామాలు, దేవుణ్ణి ప్రప్రథమంగా పూజించడానికి 108 నామాలు మాత్రమే మనం సంఖ్యాపరంగా తీసుకుంటాము. అయితే సహస్రపరంగా కూడా ఉంది, 1000 తీసుకోము, మళ్ళీ 1008 తీసుకుంటాము. అక్కడ మీరు చూసినా కానీ 1008 కలిపినా కానీ 9 వస్తుంది. అయితే ఈ 9కి ఇంత ప్రాధాన్యత కలగడంతో పాటుగా జపమాలలో ఒక్కొక్క పూసను మనం లెక్కించేటప్పుడు, ఒక నామం చెప్పేటప్పుడు, మంత్రం చెప్పేటప్పుడు మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు కదలికలు ఉంటాయి. ఈ కదలికలు షట్చక్రాలను యాక్టివేట్ చేస్తాయి. మామూలుగా చేస్తే మనకి కాన్సన్ట్రేషన్ కుదరదు. ఈ జపమాల పట్టుకుని చేయడంలో కల ఆంతర్యం ఏంటంటే యూనివర్సల్గా మనకి శక్తి చైతన్యవంతం అవుతుంది. ఆ శక్తి చైతన్యవంతం అవ్వడానికి 9 సంఖ్య ప్రేరేపితం కావాలి. ఆ 9 సంఖ్య ప్రేరేపితం కావాలి అంటే దానిలో 108 అయినా ఉండాలి జపమాలలో, లేదా 54 అయినా ఉండాలి.